ఫ్యూ వర్బ్స్ ఇన్ ఫ్రెంచ్. వాళ్ళు మనం కొన్ని ఫ్రెంచ్ వర్బ్స్ చూద్దాం. ఫస్ట్ వచ్చేసి బేసిక్ వర్బ్స్ చూస్తాం ఇవాళ. అందులో ఫస్ట్ వన్ వచ్చేసి ఎత్ర కాంజుగేషన్. ఎత్ర మనం చూసాం, దాని కాంజుగేషన్ కూడా చేసాం అనమాట. ఎత్ర అంటే టు బి, ఉండటం. ఈస్ అనే ఐ ఆమ్, ఐ, యు ఆర్. సో బీయింగ్ వర్బ్ కి ఎత్ర అని ఫ్రెంచ్ లో అంటాం అనమాట. తర్వాత అవ్వార్, ఇది కూడా చూసాం, టు హ్యావ్, కలిగి ఉండడం. ఈ రెండు వెరీ ఇంపార్టెంట్ కాబట్టి ఫస్ట్ స్టార్టింగే ఫ్రెంచ్ లో ప్రతి ఒక్కరు ఎత్ర అవ్వర్ కాంజుగేషన్స్ నేర్పిస్తారు. సో ఇవి బేసిక్. టు హ్యావ్, కలిగి ఉండటం. ఐ ఐ హ్యావ్ గాన్, ఇలా టెన్సెస్ లో ఇవి ఇన్ఫ్లుయెన్స్ చేస్తాయి అన్నమాట, ఈ ఎత్ర కాంజుగేషన్ మరియు అవ్వర్. సో ఇవి రెండు వర్బ్స్. సో నెక్స్ట్ అల్లెర్. అల్లెర్ అంటే వెళ్ళడం, టు గో. నెక్స్ట్ ఫేర్. ఫేర్ అంటే చెయ్యడం, టు డూ ఆర్ టు మేక్. టు మేక్, చేయడం, ఎనీథింగ్. దేర్, ఇది కూడా ఎక్కువ వాడతాం. ఇది ఎందుకంటే యాక్టివ్ వాయిస్ ప్యాసివ్ వాయిస్ లో ఎక్కువ వస్తుంది అనమాట. దేర్, ఇల్ది అంటే అతను చెప్పాడు ఏంటంటే, అలా చెప్పేటప్పుడు దేర్ కి డిట్ అని వస్తుంది ఇల్కి. సో దేర్, దేర్ ఈస్ టు సే, చెప్పడం. అంటే పువ్వా. పువ్వార్ అంటే ఏబుల్ టు, క్యాన్, ఐ క్యాన్ డూ, ఐ క్యాన్. సో ఇక్కడ హెల్పింగ్ వర్బ్ కింద వస్తుంది క్యాన్, కుడ్, ఇలాగ ఇంగ్లీష్ లో. బట్ ఇందులో డైరెక్ట్ వర్బ్ అన్నమాట, మెయిన్ వర్బే. హెల్పింగ్ వర్బ్స్ లాంటివి ఏమి ఉండవు ఫ్రెంచ్ లో, డైరెక్ట్ మెయిన్ వర్బ్సే ఉంటాయి. టు బి ఏబుల్ టు డూ, చేయగలను. చెప్పు. పవ్వా. వల్వా. వల్వా మీన్స్ టు వాంట్, కావాలనుకోవడం. ఐ వాంట్ టు డూ దిస్, ఐ వాంట్ దిస్, నాకు ఇది కావాలి, నేను ఇది చెయ్యాలి. షువి ఫేర్ అంటే ఐ వాంట్ టు డూ, షువి ఫేర్. Je veux faire. I want to do. వల్వార్ కి ఇది డిఫరెంట్ వర్బ్ అన్నమాట. సో సమ్ ఇర్రెగ్యులర్ వర్బ్స్ ఉంటాయి కదా, ఆ ఇర్రెగ్యులర్ వర్బ్స్ కిందకి వస్తుంది. షోస్ జో వచ్చినప్పుడు వ అని వస్తుంది. సో నెక్స్ట్ సవ్వ అంటే టు నో. టు నో పర్సన్. టు నో థింగ్ ఈస్ కున్నే. కున్నే అని వస్తుంది అనమాట. నెక్స్ట్ సో వార్. వార్ అంటే టు సీ. వార్, దు వార్. టు సీ అంటే చూడడం, దు వార్ అంటే టు హ్యావ్, టు. ఆర్ మస్ట్. యూ మస్ట్ గో, యూ మస్ట్ హ్యావ్ టు డూ దిస్, యూ హ్యావ్ టు డూ దిస్, డెఫినెట్గా ఇది చేయాలి. ఇలాంటి చెప్పాలన్నప్పుడు మనం ఈ డివర్ వర్బ్ యూస్ చేస్తాం అనమాట. సో అవన్నీ డీప్గా నెక్స్ట్ నేర్చుకుంటాం. ఇంకా వెనీర్. వెనీర్ అంటే టు కమ్. వియాన్ వస్తుంది. వెనీర్కి జే వచ్చినప్పుడు వియాన్, షుబే.
Je vais l'école. I come to school. సో అలా అన్నమాట. నెక్స్ట్ నెక్స్ట్ వచ్చేసి సువేర్. షూర్ అంటే టు ఫాలో, అనుసరించడం. నెక్స్ట్ సూపర్, పార్లే. షు పార్ల్ ఆంగ్లే. పార్లర్ అంటే మాట్లాడడం, టు స్పీక్. నెక్స్ట్ ప్రాంద్ర. ప్రాంద్ర అంటే టు టేక్. ఐ టేక్ మై బుక్. Je prendre mon livre. Mon livre. నెక్స్ట్ prendre. Croire. Croire అంటే టు బిలీవ్ ఆర్ టు థింక్. నమ్మడం లేదా ఆలోచించడం. Croire కంప్లీట్. నెక్స్ట్ ఎయిమ్. ఎయిమ్ మీన్స్ టు లవ్ ఆర్ లైక్, ప్రేమించడం లేదా ఇష్టపడడం. షైన్. స్ట్రెట్ టైం. ఐ లవ్ యూ కి je te je t'aime. ఐ లవ్ యూ je t'aime. ఇది రిఫ్లెక్సివ్ వర్బ్ కిందకి వస్తుంది అనమాట. నేను నిన్ను ప్రేమిస్తున్నాను. ఆ, అక్కడ చెప్పుకున్నాం కదా. సో షుడ్ టైం. షుడ్ టైం. సారీ, షుడ్ టైం. నెక్స్ట్ ఫెల్వా. ఫెల్వా అంటే కూడా మస్ట్, ఖచ్చితంగా ఇది చేయాలి, హ్యావ్ టు డూ, ఇలాంటి టైంలో వాడతాం. పాసే. పాసే అంటే దాటుకోవడం, టు పాస్ ఆర్ క్రాస్, నాట్ ఎగ్జామ్ లో పాస్ అవ్వడం. నెక్స్ట్ పాసే. పాసెర్ అంటే ఆలోచించడం, టు థింక్. నెక్స్ట్ అర్థాంధ్ర. అర్థాంధ్ర అంటే ఇక్కడ అటెండ్ అవ్వడం కాదు, అటెండ్ అవ్వడం, హాజరవ్వడం, ఇలాంటి మీనింగ్ లో కాదు. ఫ్రెంచ్ లో కొన్ని మీనింగ్స్ మారిపోతాయి అనమాట. లైక్ అర్థాంధ్ర, త్రబాయ్. త్రబాయ్ అంటే ట్రావెల్ అనుకుంటాం కానీ కాదు, టు వర్క్. సో అలాగా త్రబాయ. అర్థాంధ్ర అంటే టు వెయిట్, వేచి ఉండడం, ఎక్స్పెక్ట్ చేయడం. నెక్స్ట్ త్రువై. ఇది ఎక్కువ కనిపిస్తుంది మనం గూగుల్లో కానీ ఎక్కువ సెర్చ్ చేసేటప్పుడు, ఇలాంటి వాటిలో ఇది ఎక్కువ వస్తుంది. టు ఫైండ్, సర్చ్, త్రూ. లేస్ అంటే టు లీవ్, వదలడం, ఇంకా వెళ్ళిపోవడం, అలాంటివి. ఆర్హీబే. ఆర్హీబే అంటే టు అరైవ్, రావడం, చేరుకోవడం. దోన్నే. దోన్నే అంటే ఇవ్వడం, టు గివ్. నెక్స్ట్ రుగోర్తే. రుగోర్తే. రుగోర్తే అంటే టు వాచ్, టు లుక్. టు రిగార్డ్ తెలి
అంటే ఐఎమ్ వాచింగ్ టీవీ. టు లుక్ ఆర్ వాచ్. అప్పెల్. ఇది తెలుసు కదా, ఇది రిఫ్లెక్సివ్ వర్బ్ కిందకి వస్తుంది. టు కాల్. ఫ్రమ్ అప్పెల్, కాలింగ్ మై సెల్ఫ్. టు తపెల్, కాలింగ్ యువర్ సెల్ఫ్. సో టు కాల్ అన్నమాట అప్పెల్లర్ అంటే. మై నేమ్ ఈస్ నరసింహ అన్నారు. ఫ్రమ్ అప్పెల్ నరసింహ. ఐ ఆమ్ కాల్డ్ ఎస్ నరసింహ. లైక్ దట్. పార్తేర్. పార్తేర్ అంటే వెళ్ళిపోవడం, వదిలేసి వెళ్ళిపోవడం. టు గో ఆర్ లీవ్ అవే. ఇది కూడా ఎక్కువ చూస్తాం. పార్తేర్. मैत्र. టు పుట్. मैत्र. రెస్ట్. రెస్టర్ అంటే రెస్ట్ తీసుకోవడం కాదు, అక్కడ వెయిట్ చేయడం, ఉండిపోవడం. టు స్టే, అక్కడే ఉండిపోవడం అనే మీనింగ్ లో వస్తుంది అనమాట. అర్హతే. అర్హతేర్ అంటే టు స్టాప్, ఆపడం. నెక్స్ట్ కున్నేత్ర. కున్నేత్రలో ఐకి వచ్చేసి క్యాప్, ఐ క్యాప్ ఉండాలి. కున్నేత్ర అంటే టు నో, టు నో సంథింగ్. సో నెక్స్ట్ వచ్చేసి దుమాందే. దుమాందే. దుమాందేర్ అంటే టు ఆస్క్, అడగడం. డిమాండ్ చేయడం కాదు, జస్ట్ అడగడాన్ని. షుడ్ దుమాంద్ తస్తే, తస్తు మీన్స్ a glass of, I ask a glass of water. So demander అంటే to ask, to ask someone. Should demand, I ask. So comprendre. To comprendre means, do you understand? To understand. Comprendre. Sortir. Sortir అన్నా కూడా to go out, వెళ్ళిపోవడం. పార్టీర్, షార్తీర్, ఇవన్నీ టు లీవ్ అనే వస్తాయి అన్నమాట. కానీ అన్నీ చాలా ఎక్కువ వాడతారు. ఏ టైంలో ఏది వాడాలి కూడా తర్వాత చూద్దాం. entendre. entendre అంటే టు హియర్ ఆర్ లిసన్, వినడం. ఎక్కుత్ అన్నా కూడా టు లిజనే. entendre, ఎక్కుత్. నెక్స్ట్ షోషర్. కావాలనుకోవడం, టు సీక్ సంథింగ్. సో ఎయిదర్. ఎయిదర్ అంటే హెల్ప్ చేయడం, టు హెల్ప్. ఎస్సేయర్. ఎస్సేయర్ అంటే టు ట్రై, ట్రై చేయడం, ప్రయత్నించడం. ఎస్సేయర్, నాట్ ఎస్సే రాయడం కాదు. ఎస్సేయర్ అంటే టు ట్రై. రుబెని. రుబెని. రుబెని టు కమ్ బ్యాక్. వెన్నీర్ అంటే రావడం. రివెన్నీర్ అంటే తిరిగి రావడం. రువెన్నీర్. నెక్స్ట్ పీని. పీనీర్ అంటే టు ఫినిష్.
తర్వాత per perdre అంటే టు లూజ్, కోల్పోవడం. perdre. sentir sentir అంటే వాసన చూడడం, టు స్మెల్. స్మెల్ కానీ sentir అంటే ఫీల్ కూడా, టు ఫీల్. నాకు ఇలా అనిపిస్తుంది అని చెప్పడానికి అనమాట. టు స్మెల్, టు ఫీల్, ఇలాంటివన్నీ. వీవ్, టు లివ్. వీటితో పాటు ఇంకోటి కూడా వస్తుంది, అబిటర్. అబిటర్ అన్నా కూడా టు లివ్. షబీ పారి. నేను ప్యారిస్ లో ఉంటాను. జబితా ప్యారి. Like that. So these are some few basic verbs, important verbs. So tomorrow we will see with other topic. Please like, share, and subscribe to our channel. Merci, merci beaucoup. Thank you so much for listening.